హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అమీర్ ఖాన్ పఠాన్ 387. హాయ్ సార్, ఐ నీడ్ థిక్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇన్ యువర్ హాస్పిటల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? ఈ అమీర్ ఖాన్ అనే అబ్బాయి ఏమడుగుతున్నాడంటే, నాకు థిక్ హెయిర్ ఫైబర్ అనే ట్రీట్మెంట్ కావాలి, అది మీ హాస్పిటల్లో అందుబాటులో ఉందా అని. నిజానికి థిక్ హెయిర్ ఫైబర్ అంటే ఇది ఒక రకమైన డార్క్ కలర్డ్ ఫైబర్ అనమాట. అంటే మన హెయిర్ ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్లో ఇటువంటి ఫైబర్స్ని రెడీ చేసి ఉంటారు. డార్క్ బ్రౌన్, బ్లాక్, లైట్ గ్రే కలర్, ఇట్లా రకరకాల కలర్స్లో ఈ ఫైబర్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఫైబర్స్ని ఎందుకు వాడతారు అంటే, ఎవరికైతే స్కాల్ప్ కొంచెం పల్చగా కనిపిస్తూ ఉందో, ఎవరికైతే ఎంత ట్రీట్మెంట్ వాడినా కూడా ఒక మోస్తరు గ్రోత్ వచ్చి ఇంకంతకంటే గ్రోత్ రావట్లేదు, ఎవరికైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కూడా ఎగ్జిస్టింగ్ హెయిర్ లాస్ అయ్యి ఆ ఏరియా కొంచెం పల్చగా కనిపిస్తుందో, లేదా ఎవరికైతే సర్జికల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అంటే కొంచెం ముందు వెనక ఆలోచిస్తూ ఉన్నారు, లేదా ఎవరైతే ప్రత్యేకించి హెయిర్ ఫాల్ అంటూ ఏమీ ఉండకున్నా కూడా జస్ట్ స్కాల్ప్ అనేటువంటిది పల్చగా కనిపిస్తుంది, లైట్ పడినప్పుడు కొంచెం స్కాల్ప్ మెరుస్తున్నట్టుంది అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ఈ హెయిర్ ఫైబర్ కనుక వాడినట్లయితే జుట్టు ఒత్తుగా కనిపించే అవకాశం ఉంది. బట్ మనం గమనించాల్సిన పాయింట్ ఏంది అంటే, ఈ హెయిర్ ఫైబర్ అనేటువంటిది ఒక టెంపరీ సొల్యూషన్. మనము మార్నింగ్ కనుక ఈ హెయిర్ ఫైబర్ అప్లై చేసాము అంటే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని వాష్ చేయాలి. వాష్ చేసిన వెంటనే అంతవరకు ఉన్న థిక్నెస్ కాస్త మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. మరి ఇది పౌడర్లా కనిపిస్తుందా అంటే అలా కనిపించదు. ఎందుకు అంటే ఈ హెయిర్ ఫైబర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ద్వారా మన హెయిర్కి అతుక్కుంటాయి. ఎప్పుడైతే మన హెయిర్కి ఇవి అతుక్కుంటాయో, లైట్ రేస్ ఏవైతే మన హెయిర్ పక్క నుంచి పాస్ అయ్యి స్కాల్ప్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతే అప్పుడే మన స్కాల్ప్ అనేటువంటిది ఎంటీగా కనిపించే అవకాశం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా ఇవి లైట్ రేస్ని స్కాటర్ చేసేస్తాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద లైట్ రేస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అలా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల స్కాల్ప్ మీద నుంచి కలిగే రిఫ్లెక్షన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రిఫ్లెక్షన్ తగ్గిపోతుందో స్కాల్ప్ కాస్త డార్క్గా కనిపిస్తుంది అండ్ హెయిర్ కూడా ఒత్తుగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇటువంటి ట్రీట్మెంట్, థిక్ హెయిర్ ఫైబర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రత్యేకించి హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో కూడా హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అని కానీ, హెయిర్ ఫైబర్ అని కానీ, థిక్ హెయిర్ ఫైబర్ అని కానీ సెర్చ్ చేసినట్లయితే ఈజీగా ఈ హెయిర్ ఫైబర్ అందుబాటులో ఉంటుంది. మీ హెయిర్ కలర్కి ఏదైతే సెట్ అవుతుందో అటువంటి హెయిర్ ఫైబర్ కనుక మీరు వాడినట్లయితే మీకు ఎప్పుడు థిక్నెస్ కావాలి అనిపించిందో అప్పుడు ఆ హెయిర్ ఫైబర్ వాడుకొని దీని బెనిఫిట్స్ పొందవచ్చు. అలా కాకుండా మీరు పర్మనెంట్గా ఏదైతే మీకు బట్టతల వచ్చిందో లేకపోతే థిన్నింగ్ ఉందో దాన్ని ట్రీట్ చేయాలి అనుకున్నారనుకోండి, అటువంటప్పుడు ఈ హెయిర్ ఫైబర్ ఏ రకంగానూ హెల్ప్ చేయదు. దానికి మీరు ప్రత్యేకించి మీరు ఏ స్టేజ్ ఆఫ్ హెయిర్ లాస్లో ఉన్నారు, మీకు నార్మల్ హెయిర్ లాస్ ఉందా లేకపోతే అది బాల్డ్నెస్ వల్ల వచ్చిందా అనే దాన్ని నిర్ధారించుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ వాడితే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది.